వాచ్ మ్యామ్ వాచ్ రండి. ఓకే డన్. రెండు వచ్చేసేయండి, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. నీ పేరేంటి? సహానా. ఒకసారి సహానాకి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే సహానా వాచ్ తీసుకో, ఇదే నీ గిఫ్ట్. నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చాను. లేదు ఇస్తాను. ఓకే సెకండ్ థింగ్, గగుల్స్ బ్లాక్ కలర్ కళ్ళజోడు కావాలి. బ్లాక్ కలర్. మా తల్లి ఏ తల్లి కన్నబిడ్డవు? మమ్మీ ఎక్కడ ఉన్నారమ్మా? బ్లాక్ కలర్ గగుల్స్ అమ్మా, స్పెట్స్ కాదు. తీసుకొస్తున్నారు, అందరు గోదరేజ్ వాడుతున్నట్టున్నారు బాబు. సార్ ఒకటి ఇవ్వచ్చు కదా సార్? ఒకటి అడిగితే 5 మీకు కూడా ఇచ్చేవాళ్ళు. ఆయనకి ఇచ్చేసేదన్నా, చాలా కష్టపడి పెంచుకున్నారు ఆయన. ఓకేనా? నెక్స్ట్ వాటర్ బాటిల్ ఫుల్గా ఉన్నది తీసుకురండి. దేవాంశ్, ఒకసారి దేవాంశ్ కి గట్టిగా క్లాప్స్ కొట్టండి. హ్యాండ్ బ్యాగ్. పర్స్ కాదండి సార్, హ్యాండ్ బ్యాగ్ అండి. హ్యాండ్ బ్యాగ్. దేవాంశ్ మళ్ళీ నువ్వేనా? అయితే నీకు ఒక గిఫ్ట్, నాకు ఒక గిఫ్ట్. ఓకేనా? దేవాంశ్ చాలా బరువుగా ఉంది, ఇందులో బరువు బాధ్యతలు పెట్టుకుంటున్నాడు. అంతేనా మేడం? లాస్ట్, దీంతోనే లాస్ట్. బ్లాక్ కలర్ షూ కావాలి. బ్లాక్ కలర్ షూ. గో ఎవరైనా అడగండి, తీసుకురావాలి. షూ ఉన్న మనిషిని తీసుకురాకూడదు. ఇలా ఇచ్చేసి, నువ్వే ఫస్ట్ ఇచ్చేసి రండి. మిగిలిన వాళ్ళందరూ ఎవరు గిఫ్ట్స్ రాలేదో చెప్పండి. నాకులేదా ఎంత అన్నా సరే గిఫ్ట్లు రావు. నాకు పక్కకు వచ్చేసేయండి. మీరు మనకు విజిల్ తెచ్చుకున్నారా? ఓకే సార్, మీరు ఎక్కడ ఉంటారా? ఇప్పుడు నేను సాంగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అక్కడ అన్ని డ్యాన్స్ చెప్తారు. ఎలా అయితే కనుక ఆయన డ్యాన్స్ చేస్తున్నారో మీరు అలానే ఉండాలి. కదిలినా మాట్లాడినా అవుట్. మీలో ఎవరికి గిఫ్ట్స్ రాలేదు కాబట్టి లాస్ట్ ఇది. ఓకేనా? సెంటర్కి వచ్చేసేయండి. మన్విత చాలా మంచిదబ్బా, అడిగినంటే మీరు చూపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ ఎవరు వేసారు? మమ్మీ. ఇంకా మంచిది. ఈ కాస్ట్యూమ్ అనుకున్నారు? ఓహో, వీళ్ళిద్దరికి తెలిసిపోయింది కాబట్టి కష్టం. ఓకే స్టార్ట్. లెక్క పెట్టి మళ్ళీ తీసినావేంటి? నీ పేరేంటి? బాగా సంజనాకి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కట్టండి. సంజనాకి మంచి హ్యాండ్ రేస్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఉంది. ఓకే,
చూడండి, ఇక్కడే ఉండండి మీరు. మేడం అక్కడ సాంగ్ స్టాప్ అవ్వలేదండి. అయ్యో రండి మేడం. ఓకే, అయ్యో మేడం రండి. ఈ ఇద్దరిలో ఎవరు కింద పడేసి మంచిదండి బాబు, ఇవి చాలా మంచిది. వచ్చారు కదా, వచ్చారు మేడం, రాలేదా? ఓకే, ఇలా అది ఎస్, రేణుక గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు.